సెపరేట్ అధ్యక్ష, చాలా మంచి సబ్జెక్ట్ మనం మొదటి నుంచి కూడా ఈ సంప్రదాయం కొనసాగించుకుంటున్నాం కనుక అధ్యక్ష ఇప్పుడు సభలో చాలా ఇక ముందు కూడా మనం సభలోని లేని వ్యక్తులు మనం ప్రస్తావించుకోవట్లేదు ఇక్కడ. లేదా ఒక ఆకస్మిక వరద ఎలా వచ్చింది, ఏ తప్పిదాల వల్ల వచ్చింది అనేది ఇరిగేషన్ మినిస్టర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వరద వచ్చిన తర్వాత నుంచి కూడా గౌరవ సీఎం గారు ఎక్కడైతే వరద విజయవాడ ప్రాంతాల్లో వరద వచ్చిందో ఇమీడియట్ గా వరద ప్రాంతానికి సందర్శించి ఆ రోజు తన కార్యక్రమాలన్నింటినీ కూడా మానుకొని కలెక్టర్ ఆఫీసులోనే సుమారుగా 11 రోజులు తన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అందరినీ అక్కడే పిలిపించి బస్సులో బస చేసి విజయవాడని తిరిగి తన వాళ్ళందరూ కూడా పనులు చేసుకునే విధంగా విజయవాడని తిరిగి పునరుద్ధరించారని చెప్పడానికి ఈ రోజు మనం కాదు అధ్యక్ష, 5 కోట్ల మంది ప్రజలే కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు అధ్యక్ష. నేను అందుకే చెప్తాను అధ్యక్ష, సుమారుగా 10 రోజుల పాటు అక్కడే ఉండి రాత్రులు పగలు కూడా ఎక్కడ కూడా బురద వాటర్ లో అయినా డ్రైన్ వాటర్ లోనైనా ఎక్కడ కార్పెట్లు వేసుకొని గట్ల మీద నుంచొని చూడలేదు అధ్యక్ష. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి, 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తి సింగనగర్ లాంటి ప్రదేశాల్లో కూడా అధ్యక్ష అక్కడికి వెళ్లి డ్రైన్ వాటర్ లో కూడా దిగి ప్రొక్లైనర్ లెక్కి జేసీబీ లెక్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయక శిబిరాల దగ్గరికి సందర్శించి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అన్నదైతే చాలా క్లియర్ గా చూసిన సందర్భం అయితే ప్రపంచం అంతా కూడా చూశారు అధ్యక్ష. వారితో పాటు అధ్యక్ష సుమారుగా ఫుడ్ ప్యాకెట్స్ కూడా చెప్పారు, ఇందాక చెప్పాం అధ్యక్ష. 1,15,00,000 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాము అధ్యక్ష. ఆ రోజు ప్రత్యక్షంగా నేనున్నాను అధ్యక్ష, డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ విజిట్ చేసేటప్పుడు, గౌరవ సీఎం గారు అక్కడ విజిట్ చేసేటప్పుడు నేనున్నాను. ఉండినప్పుడు అక్కడ ఉన్న సీరియస్నెస్ చూసుకొని సార్ ఇమీడియట్ గా అక్కడ కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేసే పరిస్థితి కూడా కాదు అధ్యక్ష. ఇమీడియట్ గా నేను తక్షణమే నియర్ బై ఏ ఆఫీస్ ఉందో కనుక్కోండి అని చెప్తే కలెక్టర్ ఆఫీస్ నియర్ బై ఉందంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి అక్కడ ఏ ప్రజలకి సాయంత్రం అవుతుంది, చీకటి పడుతుంది, కరెంట్ లేదు, డెఫినెట్ గా వాళ్ళకి ఛార్జీలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. కొవ్వొత్తుల దగ్గర నుంచి అగ్గిపెట్టెలు తడిచిపోతే లైటర్లు కూడా అధ్యక్ష అవన్నీ కూడా సరఫరా చేయమని చెప్పిన వ్యక్తి ఎవరున్నారు అధ్యక్ష? వినండి, మనకి ఎలాగో ఆలోచన రాదు మొత్తం అధ్యక్ష. ప్రతిపక్షం ఇవన్నీ ఇలా జరుగుతుంటే అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వచ్చారు అధ్యక్ష. మొత్తం 20 రోజుల పైన విజయవాడ జల దిగ్బంధం అయిపోతే 20 నిమిషాలు కూడా ఒక కార్పెట్ వేసుకొని అక్కడ కూడా దిగకుండా ఒకసారి చూసి బయటకు వచ్చి సాక్షి పేపర్లో తప్పుడు రాతలు రాసే పరిస్థితి. నేను ఎందుకంటే బాధపడుతూ చెప్తున్నాను అధ్యక్ష, ఒక పక్క నుంచి జనాలు 43 మంది చనిపోయారు, ఒక పక్క నుంచి జనాలకి తిండి లేక అల్లాడుతూ ఉంటే అందరం కలిసి వెళ్ళి పనిచేయాల్సింది పోయి ఏదో సవాల్ దగ్గర రాబందుల్లా కూర్చొని ఎక్కడ ఏ సభ వస్తుంది, ఎక్కడ ఎవరు ఏడుస్తూ కనిపిస్తారు, కెమెరా పట్టుకొని తీద్దామని చెప్పి రెడీగా ఉండే సాక్షి పేపర్ కూడా ఈ రోజు మాట్లాడే పరిస్థితి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అధ్యక్ష, ఇంకో విషయం అధ్యక్ష ఇంకా అవ్వలేదు అధ్యక్ష. క్వశ్చన్స్ అడిగారు, సమాధానంలో చెప్తున్నాను అధ్యక్ష వినాలి అధ్యక్ష. అలాంటి భాష ఓకే, నేను ఏదైనా తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే సభ దృష్టిలో నేను క్షమించమని కోరుతున్నాను, అవి రికార్డు నుంచి తొలగించండి. ఓకే, నేను ఒకటే క్లియర్ చెప్తున్నా అధ్యక్ష, నేను అపాలజీ చెప్పా, నేను మన సభా సాంప్రదాయం ప్రకారంగా కాకుండా ఏదైనా పదం నా నోటి నుంచి తప్పుగా వస్తే సభాపూర్వకంగా క్షమించి రికార్డు నుంచి తొలగించండి. ఓకే, అదొకటి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు మనకి సంబంధించి ఆ బుడమేరు దగ్గర నుంచి ఏదైతే బ్రీచెస్ పడినాయో అక్కడ నుంచి వాటర్ కంటిన్యూగా వచ్చి వాటర్ బయటికి అవుట్ ఫ్లో కూడా లేకుండా ఇంచుమించుగా 10 రోజుల పాటు అక్కడే వాటర్ వెళ్ళిపోయే పరిస్థితి కనిపించినప్పుడు దగ్గరుండి అధ్యక్ష నాకు తెలిసి ఏ మంత్రి కూడా బుడమేరు దగ్గర కూర్చొని 3 రోజుల పాటు రాత్రి పగలు కూడా వాళ్ళ అధినాయకుడు తాలూకు ఇన్స్ట్రక్షన్ మేరకు కూర్చొని బ్రీచ్ ను క్లోజ్ చేసిన ఘనత కనుక ఏ మంత్రికి లేదు అధ్యక్ష. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు గౌరవ మంత్రి గారు చేసిన పరిస్థితి మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వాటితో పాటు ఈ రోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇందాక సభ్యులు అడిగారు, మనకి 1036 కోట్ల రూపాయలు SDRF కింద వచ్చింది అధ్యక్ష. సుమారుగా డొనేషన్స్ కింద 450 కోట్ల పైన అధ్యక్ష. ఇక్కడ కూడా విషయం చెప్పాలి అధ్యక్ష, అంటే ఇప్పుడు ఒక మంచి పని చేసేటప్పుడు ఎంతమంది ముందుకు వచ్చి వాళ్ళ కంట్రిబ్యూషన్ చెప్తారని చెప్పడానికి చిన్న పిల్లలు వాళ్ళ కిడ్నీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను కూడా తీసుకొచ్చి CMRF కింద విజయవాడ ఫ్లడ్స్ కింద డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. ముసలి వాళ్ళు వీల్ చైర్స్ లో వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఈ రోజు డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. విజయవాడకి సంబంధించి విజయవాడ ప్రజలకు సంబంధించి మనకి TR27 కింద సుమారుగా 139 కోట్ల రూపాయలు విడుదల చేయడం అయింది. దాంట్లో 89 కోట్లు NTR జిల్లాకి విడుదల చేయడం అయింది అధ్యక్ష.
అందులో 79 కోట్ల రూపాయల పాటు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మాకు కలెక్టరేట్ లో ఉన్న గ్రీవెన్సెస్ ఇందాక మరి ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. చెప్పేటప్పుడేమో వాళ్ళకేమో కొంచెం ఇబ్బందిగా ఉంది, అయినా కూడా చెప్పాలి. సింగనగర్ లో ఉన్నారని ఒక సభ్యుడు చెప్పారు అధ్యక్ష. అక్కడ ఉన్న వాళ్ళు ఇల్లులు కూడా శుభ్రం చేయడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫైర్ ఇంజిన్లతో కూడా వచ్చి ఇల్లులు కూడా శుభ్రం చేయలేదు అధ్యక్ష. ఎంతమందికి ఇల్లు శుభ్రం చేసేమో అన్న లెక్క కూడా మా దగ్గర ఉంది అధ్యక్ష. ఏ గవర్నమెంట్ అధ్యక్ష ఆటోలకి పాడైపోతే ఆటోలకు డబ్బులు ఇచ్చి, బైకులు పాడైపోతే బైకులకు డబ్బులు ఇచ్చి, ఎంఎస్ఎంఈ రుణాలకి సంబంధించి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి, బ్యాంకులతో మాట్లాడి రివైజ్డ్ లోన్లు కూడా ఇచ్చిన ఘనత కూడా ఈ రోజు ఈ గవర్నమెంట్ అధ్యక్ష. ఫ్లడ్ కి సంబంధించి, ఆకస్మిక వరదకి సంబంధించి అన్ని రకాల సహాయక చర్యలు మేము చేశాం. ఇంకా చేయడానికి కూడా ఇంకా ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, సమయభావం అయింది. ద క్వశ్చన్ నెంబర్ 13553 మినిస్టర్ ఆఫ్ ద ఫైనాన్స్. ధన్యవాదాలు అధ్యక్ష. మా వినతిని మన్నించి క్వశ్చన్ ముందుకు జరిపారు. ఆ హౌస్ లో స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రభుత్వ ఖాళీగా ఉన్న ఉద్యోగుల చర్య గురించి, ఉద్యోగులను భర్తీ చేసే చర్యల వివరాలు అడిగారు అధ్యక్ష. ప్రభుత్వం 100% రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మొత్తం కూడా మనం దీన్ని నియంత్రించుకోవాలి అనేటువంటిది ఒక కన్సెన్సస్ తోనే ముందుకు పోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ప్రజల చేయడానికి వివరాలు ఇంక ఇస్తానని చెప్పారు. అధ్యక్ష, సభ్యులు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష, విశాఖపట్నంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఒకటో ప్రశ్నకి అవునండి. విశాఖపట్నం నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ ని రద్దీ చేయడానికి, ఈ ట్రాఫిక్ జాముల నివారణకి క్లియర్ చేయడానికి కూడా అధ్యక్ష సుమారుగా 11 జంక్షన్లని మేము ఈ రోజు మీరు అడిగింది స్టాటిస్టిక్స్ అడిగారు, స్టాటిస్టిక్స్ చెప్పారు. స్టాటిస్టిక్స్ మీద ఇంకా సప్లిమెంటరీ ఏముంటుంది? నగరంలో 11 జంక్షన్లు నూతన ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. జీవీఎంసీ మరియు ఎన్హెచ్ఏ అధికారుల ద్వారా అన్ని గుంతలు కూడా మరమ్మతులు చేయడం కూడా జరిగింది అధ్యక్ష, జరుగుతుంది అధ్యక్ష. జీవీఎంసీ అధికారులు, ఎన్హెచ్ వాళ్ళు అందరూ కలిపి అధ్యక్ష నిర్మాణానికి, అంటే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కప్పరాడ జంక్షన్ దగ్గర, మురళీనగర్, రామాపురం జంక్షన్, కొమ్మాది జంక్షన్, చంద్రంపాలెం, పాతగాజువాక, సింహాచలం, ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్ దగ్గర కూడా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ని ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు ప్రతిపాదనలు వచ్చినాయి అధ్యక్ష. వాటితో పాటు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ఉన్నాయి అధ్యక్ష. అన్ని రకాల